నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు కాసేపటికి నష్టాల్లో జారుకున్నాయి. భారతీ ఎయిర్టెల్, టెక్ మహీంద్రా, ఎల్టీఐ మైండ్ట్రీ, ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి లైఫ్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా మారుతి సుజుకి, టాటా మోటార్స్, పవర్ గ్రిడ్ కార్పో, ఎస్బీఐ, బీపీసీఎల్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక మార్కెట్స్ ఎలా కంటిన్యూ అవుతున్నాయి వివరించేందుకు బిజినెస్ అనలిస్ట్ శేషు గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ శేషు గారు. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. రైట్, మార్కెట్లు పాజిటివ్ గా స్టార్ట్ అయిన నష్టాల్లో ట్రేడ్ అవుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తుంది. ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? మనకి లాస్ట్ ఫ్యూ డేస్ గా మన ఇండియన్ మార్కెట్స్ మాత్రమే మనం గమనిస్తే హయ్యర్ లెవెల్స్ లో మనకి నిఫ్టీ పరంగా సస్టైన్ కాలేకపోతుంది. ఈ రోజు కూడా మనకి అటు గ్లోబల్ క్యూస్ పరంగా ఎటువంటి నెగిటివ్స్ లేవు, నెగిటివ్ కాదు ఇంకా పాజిటివ్ గా ఉన్నాయి. సో మళ్ళీ ఈ రోజు కూడా ఒక గ్యాప్ అప్ వచ్చింది. డే హై గాని గమనిస్తే 22,330 అనమాట. సో ప్రస్తుతానికి 22,158 దగ్గర నిఫ్టీ ఉంది. హై నుంచి ప్రస్తుతానికి 150 పాయింట్స్ కింద నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. ఇంకా లో అయితే ఇంకా ఒక దశలో 22,100 కూడా బ్రేక్ అయింది. సో ఏదేమైనప్పుడు కూడా మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మన మార్కెట్స్ కొంత వెయిట్ అండ్ వాచ్ దూరంలో ఉన్నాయి. మనకి ఎలక్షన్స్ రిజల్ట్స్ నెక్స్ట్ మంత్ 4th రానున్నాయి, అదొక కారణము. తర్వాత ఎఫ్ఐఎస్ కానీ గమనిస్తే మే మంత్ లో ప్రస్తుతానికి చాలా పెద్ద ఎత్తున నెట్ సెల్లర్స్ గా ఉన్నారు. ఓవరాల్ గా డేటా కానీ మనం చూస్తే ఎఫ్ఐఎస్ నాకు తెలిసి ఈ మే నెల సెల్లింగ్ అనేది ఇదే విధంగా కంటిన్యూ అయితే ఓవరాల్ గా ఇప్పటి వరకు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ లోనే ఒక నెలలో హైయెస్ట్ సెల్లింగ్ ఎఫ్ఐఎస్ నుంచి ఈ నెలలోనే రావడానికి అవకాశం ఉంది. అంత పెద్ద ఎత్తున సెల్ చేస్తారు. ఎందుకంటే ప్రస్తుతానికి 36,000 crores ఇన్వెస్ట్మెంట్స్ ని వాళ్ళు వాపస్ తీసుకున్నారు. అది ఒక కారణం అనమాట. దీనికి తోడు ఆబ్వియస్ గా మనకి లాస్ట్ ఒక 3-4 ఏళ్లుగా నాన్ స్టాప్ గా నిఫ్టీ అనేది పెరుగుతూనే ఉంది. కాబట్టి కొంచెం ఇక్కడ ఈ లెవెల్ ఆగింది. ఓవరాల్ గా నేను అనుకోవడము ఈ ట్రెండ్ ఈ నెలలో అంటే ఈ 15 రోజులు అంటే మే సిరీస్ అంతా కూడా నిఫ్టీ ఇదే విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. నిఫ్టీ గాని గమనిస్తే 22,400 దగ్గర బాగా రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం 21,800 దగ్గర సపోర్ట్ ఉండవచ్చు. ఎస్, మీరు చెప్పినట్లు ఎఫ్సిఐ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా గానీ సెల్ చేస్తున్న పరిస్థితులు అంటే ఊగిసలాడుతున్నాయి. ఎందుకని అంటారు? ఎఫ్ఐఎస్ అమ్ముతున్నారండి. సో ఎఫ్ఐఎస్ నుంచి మనకి నెట్ సెల్లర్స్ ఎక్కువ, అంటే వాళ్ళు ఎక్కువ సెల్ చేస్తున్నారు అనమాట. ఓవరాల్ గా సెల్లింగ్ చేసుకుంటున్నారు. ఇంకా ఓవరాల్ గా వోల్టాలిటీ అనేది పెరిగింది, మార్కెట్ లో వోల్టాలిటీ పెరిగింది. దానికి రీజన్ పరంగా ఆల్రెడీ ఇప్పుడు ఇంతకు ముందు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో అవి రీజన్స్ అనమాట. హైయర్ లెవెల్స్ లో నిఫ్టీ అయితే సస్టైన్ కాదు నెక్స్ట్ రానున్న రోజుల్లో. అలా గ్యాప్ అప్ వచ్చినా కూడా మళ్ళీ వీక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాకపోతే నేను కూడా రేపు ఏమన్నా కొంచెం ర్యాలీ ఉండొచ్చేమో. బట్ ఓవరాల్ గా 22,400 ఆ లెవెల్ లో కొంత నిఫ్టీకి రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. రైట్, కాల్ మాట్లాడదామండి. నాగేశ్వరరావు గారు, మీ డౌట్ ఏంటో అడగండి. శేషు గారు ఉన్నారు, బిజినెస్ అనలిస్ట్. నమస్తే అండి, నాయకురావు అండి, తెలుగు. ఎస్ చెప్పండి. హలో, ఎస్ చెప్పండి నాగేశ్వరరావు గారు. సార్ అదే కిర్లోస్కర్ ఎలక్ట్రికల్స్ 110 లో కొన్నాయండి. అవి ఒక 2-3 సంవత్సరాలు తీసి అక్కడే ఉంచమంటారా లేకపోతే ఏమన్నా అమ్ముకోమంటారా? ఏ కంపెనీ? కిర్లోస్కర్ 110. ఏంటి కిర్లోస్కర్? ఏంటండి కిర్లోస్కర్? ఆయిలా? ఎలక్ట్రికల్స్ 110 లో కిర్లోస్కర్ KECL. ఓకే ఓకే, చెప్పండి. 110 లో ఉన్నాయి. ఇవాళ 10% పెరిగింది. ఒక 2 సంవత్సరాలు అట్నే ఉంచమంటారా లేకపోతే అమ్మేసుకోమంటారా? పెరుగుతున్నప్పుడే మీరు కొంచెం అమ్ముకోవడం మంచిది. అంటే ఈ రోజుకి రోజు అని కాకుండా అట్లా పెరుగుతున్నప్పుడు అమ్ముకోండి. అయితే కొంచెం ఎందుకంటే ఇప్పుడు ఇట్లా ఉన్నప్పుడు ఏంటంటే ఇంకొంచెం పెరగడానికి అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇది డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయినా కూడా అదే విధంగా పడొచ్చండి. అది కూడా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇట్లా పెరుగుతున్నప్పుడే మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ మీరు దగ్గర 90% ప్రాఫిట్ లో ఉన్నారు. కాబట్టి పెరుగుతున్నప్పుడే ప్రాఫిట్ బుక్ చేసుకోవడం ప్రయత్నం చేయండి. రైట్, మరో కాల్ ఉన్నారండి కరీంనగర్ నుంచి. హలో కిషన్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్కారం శేషు గారు. నా దగ్గర రేవతి ఎక్విప్మెంట్స్ అనేది ఉంది. అది పేరు చేంజ్ అయింది, సీమా కన్సల్టెంట్స్. గత 4-5 రోజుల నుండి 5% లోయర్ సీలింగ్ పడుతుంది సార్. ఇంకొకటి TPL ప్లాస్టిక్ అనేది ఉన్నది. ఈ ప్రాఫిట్ లో ఉన్నాను, ఉండమంటారా? కొద్దిగా ఫండమెంటల్ చెప్పండి.
ఫస్ట్ మీరు స్టాక్ పేరు ఏమన్నా రేవతి ఎక్విప్మెంట్స్ ఒకటి, తర్వాత టిపిఎల్ ప్లాస్టెక్. టీసీపీఎల్, టిపిఎల్ తమిళనాడు, పి ఫర్ పాట్నా, ఎల్ ఫర్ లండన్. ఓకే 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 ఓకేనండి. సరే, ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఈ కంపెనీస్ కి, చిన్న కంపెనీస్ కి ఎందుకు ఏమిటి అనేది ఉండదండి. ఇవన్నీ కూడా వీటికి ఏంటంటే ప్రైస్ యాక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. అయితే ఇప్పుడు ఫైనాన్షియల్స్, మనం ఇప్పుడున్న ఫైనాన్షియల్స్ అవన్నీ కూడా మీరు ఈ కంపెనీకి బాగానే ఉన్నాయి, టీపీఎల్ ప్లాస్టిక్ బాగానే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే అవన్నీ రీటైల్ ఇన్వెస్టర్స్ హవా ఉన్నంత కాలం ఇవన్నీ కూడా బాగానే ఉంటాయి. ఓవరాల్ గా ప్రస్తుతానికి అయితే టీపీఎల్ అయితే అన్ని బాగానే ఉన్నాయి. బట్ ప్రాఫిట్ బుక్ చేసుకోవడం మంచిది. ఇట్లా పెరుగుతున్నప్పుడే మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. రైట్. హైదరాబాద్ నుంచి కాల్ ఉన్నారండి. నారాయణ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. మేడం సార్, ఇది మౌర్య ఉద్యోగ్ లిమిటెడ్ అదొకటి, తర్వాత బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. ఏంటంటే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, మౌర్య ఉద్యోగ్ లిమిటెడ్. ఓకే మౌర్య, ఓకే చెప్పండి. ప్రాస్పెక్ట్స్ ఉన్నాయండి, చెప్తారా? బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. మీరేంటి మీ బై చేయాలనుకుంటున్నారా, సెల్ చేయాలనుకుంటున్నారండి? ఇది బై చేయాలనుకుంటున్నాం అండి. అంటే ఇప్పుడు ఇది రిజల్ట్స్ రాలేదు మౌర్య ఉద్యోగ్కి. అవును, బై చేయాలనుకుంటున్నాం అండి. ఓకే ఓకే. ఇప్పుడు మౌర్య ఉద్యోగం ఇవన్నీ కూడా ఏంటంటే మీరు వీటి జోలికి వెళ్ళాలండి. ఇవన్నీ కూడా ఇది కరెక్ట్ టైం అంటే అసలు టైం అని కాదు. ఇటువంటి స్టాక్స్ ఇవన్నీ ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్ కాదండి. ఇవన్నీ కూడా ఏంటంటే ఏదో ఆ టైంలో ఒక టైంలో పెరుగుతూ ఉంటాయి. ఎగ్జిట్ తీసుకోవాల్సిన స్టాక్స్ తప్ప ఇవి కొనే స్టాక్స్ కాదు. ఇవన్నీ వీటి గురించి నేను పెద్దగా చెప్పేది ఏం లేదు. తర్వాత ఇంతకుముందు వేరే కాలంలో కూడా ఏదో స్టాక్ గురించి అడిగారు. అది కూడా లైక్ కంటిన్యూస్ గా లోయర్ సేలింగ్ సిమాక్ కన్సల్టెంట్ గురించి అడిగారు. అంతేనండి. స్టాక్ లో రోజు దానికి ఫండమెంటల్స్ ఏం లేవు, దానికి ఫండమెంటల్ సపోర్ట్ చేయడం లేదు, లేనప్పుడు ఎట్లా ఉంటాయి. ఇటువంటి కంపెనీస్ అన్ని కూడా ఏంటంటే ఎవరు పెద్ద హై నెట్ వర్త్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయరు. తర్వాత డొమెస్టిక్ ఫండ్స్ ఉండవు, ఎఫ్ఐఎస్ ఉండవు, ఓన్లీ రీటైల్ ఇన్వెస్టర్స్ మాత్రమే ఉంటారు. సో వన్స్ రీటైల్ ఇన్వెస్టర్స్ మార్కెట్ లోంచి అంటే వాళ్ళ మార్కెట్ లో వాళ్ళ ప్రెజెన్స్ తగ్గిందంటే, వాళ్ళ ఇన్ఫ్లో అంటే క్యాష్ ఫ్లో తగ్గింది అనుకోండి, ఆటోమేటిక్ ఇవన్నీ పడిపోతాయి. రూపాయలు అయిపోతాయి, 2 రూపాయలు అయిపోతాయి. కాబట్టి మీరు అర్థం చేసుకోండి. అసలు మీరు ఎంతసేపటికి చాలా మంది 30 రూపాయలు ఉంది, 9 రూపాయలు ఉంది, 5 రూపాయలు ఉంది, ఇటువంటి స్టాక్స్ చూస్తున్నారు తప్ప అట్లా కాదండి. అట్లా ఆ విధంగా ఎప్పుడు కూడా చేయకండి. ఇప్పుడు చెప్పిన అడిగిన స్టాక్స్ లో ఏవి కూడా మనకి ఈ రోజు ప్రోగ్రామ్ అడిగిన ఏవి కూడా ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్ కాదు. ఫస్ట్ ఒకటి కిర్లోస్కర్ అదొకటి పర్లేదండి. మిగతా అన్ని కూడా ఏంటంటే అప్పుడున్న పరిస్థితులు ఏదో పెరుగుతాయి, తర్వాత పడిపోతాయి. మంత్స్ మీరు ఎగ్జిట్ కాలేదనుకో, ఇప్పుడు సిమాక్ చూడండి 5% లాస్ట్ ఫ్యూ డేస్ గా 2000 నుంచి పడుతూ ఉంది. ఎగ్జిట్ కావాలంటే ఎగ్జిట్ కాలేదు, మళ్ళీ అది 500,000 బిలో వచ్చేస్తుంది. ఇట్లా ఉంటాయండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోండి, ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి అర్థం చేసుకోండి. రైట్. విజయవాడ నుంచి కాల్ ఉన్నారండి. సుబ్రహ్మణ్యం గారు, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్. శేషు గారిని 2 స్టాక్స్ గురించి అడగాలనుకుంటున్నా. హిందుస్థాన్ ఏరోనాటిక్స్, కొచ్చిన్ షిప్ యార్డ్. హలో చెప్పండి సార్. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ 15 షేర్స్ అట్ ద రేట్ ఆఫ్ 3570 లో ఉన్నాయండి. కొచ్చిన్ షిప్ యార్డ్ 25 షేర్స్ అట్ ద రేట్ అట్ 1044 లో ఉన్నాయి. వాటి గురించి కొంచెం శేషు గారిని అడుగుతాం. ఓకే ఓకే పర్చేస్ చేశాను. కొచ్చి షిప్ యార్డ్ లో ఇంకా ఫర్దర్ పర్చేస్ పక్కన పెట్టి ప్రాఫిట్ బుక్ చేసుకోండి. కొచ్చి షిప్ యార్డ్ లో ఈ మనకి నెక్స్ట్ 10-15 రోజుల్లో అంటే రిజల్ట్స్ రాకముందే మీరు కొచ్చి షిప్ యార్డ్ లో మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఇది స్టాక్ బాగా పెరిగింది, కానీ దాని దగ్గరగా బిజినెస్ పెరిగితే మనం ఉంచుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2019 లో దాని రెవెన్యూస్ ఎంత ఉన్నాయో ఈ రోజు కూడా అంతే ఉన్నాయండి, ఇంకా తగ్గాయి కూడా. కాబట్టి ఏంటంటే మీరు ఇది చూడాలి, ఇటువంటి డైనమిక్స్ చూడాలి. కొచ్చి షిప్ యార్డ్ లో మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఇంకా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ విషయానికి వస్తే డిఫెన్స్ లో ఇది కూడా అంటే ఇంత అబ్నార్మల్ గా పెరగాల్సిన అవసరం లేదు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ ఎప్పటికీ వాళ్ళకంటూ ఒక బిజినెస్ అనేది ఉంటుందండి. అంటే వీళ్ళు చేసే ఏదైతే ఉంటుందో డిఫెన్స్ రిలేటెడ్ వ్యాపారము, అంటే వ్యాపారం అని కాదు,
గవర్నమెంట్ కంపెనీ కాబట్టి ఇంకో వేరే వాళ్ళు చేయరండి. కాబట్టి దీనికి ఎప్పుడు బిజినెస్ ఉంటుంది. కాకపోతే రీసెంట్ గా పెరిగిన విధానం ఏంటంటే మరి తక్కువ టైంలో చాలా ఎక్కువ పెరిగింది, ఎక్స్పెన్సివ్ అనమాట. దాన్ని అయితే ఉంచుకోవచ్చు, లాంగ్ టర్మ్ కి ఉంచేయచ్చు. కాకపోతే రేపు పడినా కూడా బాగా ఎక్కువ మిగతా కంపెనీస్ లా కాకుండా కొంచెం ఎక్కువ పడడానికి అవకాశం ఉంటుంది. బట్ ఓవరాల్ గా హెచ్ఏఎల్ అయితే మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. రైట్, హైదరాబాద్ నుంచి కాల్ ఉన్నారండి. రమేష్ గారు ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సీనియర్ బిజినెస్ అనలిస్ట్ శేషు గారు ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ శేష్ గారు. నా దగ్గర భారత్ సీడ్స్ అని ఒక 100 ఉన్నాయి ఆటో అన్సలది, ఇంకొకటి ఉమాంగ్ డైరీస్ అని అవి ఒక 100 ఉన్నాయి. 2 ప్రాఫిట్ లో ఉన్నాను. ఉండమంటారా, ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా? భారత్ సీడ్స్ గురించి అడిగారు. అంటే ఇప్పుడు కొంచెం ఈ సీజనల్ పరంగా పెరుగుతాయండి. ఇప్పుడు ఇది మనకి మాన్సూన్ ఈసారి బాగుండవచ్చు, కాబట్టి దాని దృష్టిలో పెట్టుకుంటే కొంచెం సెంటిమెంట్ పరంగా పెరగొచ్చేమో అనిపిస్తుంది. కాకపోతే ఇవన్నీ అగైన్ మళ్ళీ ఇదేనంత గొప్ప కంపెనీ అయితే కాదు భారత్ సీడ్స్ అనేది. ప్రస్తుతానికి ఉంచి ర్యాలీస్ లో ఎగ్జిట్ కమని చెప్తా. శేషు గారు, మనం ఇంత ముందు మాట్లాడుకున్నట్లు నిఫ్టీ స్ట్రాంగ్ గా కన్సాలిడేట్ అవుతుంది కదా, సో రెసిస్టెంట్ బ్రేక్ చూస్తామంటారా? ఇంతకుముందు ఒక కాలర్ భారత్ సీడ్స్ గురించి అడిగారు. నేను సీడ్స్ అనుకొని వేరే అంటే అగ్రికల్చర్ బేస్డ్ సీడ్ కంపెనీ గురించి చెప్పడం జరిగింది. సో అది క్లారిఫై ఇద్దామని. భారత్ సీడ్స్ అడిగారు ఆయన. ఒకటే అండి, ఆటో యాన్సిలరీలో ఉన్నారు. సుజుకి వాళ్ళది జాయింట్ వెంచర్ కంపెనీ అనేది. చిన్న కంపెనీ, పర్లేదు. కాకపోతే గ్రోత్ పరంగా లేదండి. గ్రోత్ పరంగా అంటే లాస్ట్ అంటే 3-4 ఏళ్లతో పోల్చుకుంటే అంత గొప్పగా గ్రోత్ అయితే లేదు. గ్రోత్ స్టాక్ అయితే కాదు. ఇటువంటి స్టాక్స్ అన్నింటిలో ప్రాఫిట్ బుక్ చేసుకోవాలండి. ఓకే, ఎస్ శేషు గారు, ఇంత ముందు నేను ఒక క్వశ్చన్ అడిగాను కదా, నిఫ్టీ స్ట్రాంగ్ గా కన్సాలిడేట్ అవుతుంది కాబట్టి సో రెసిస్టెంట్ బ్రేక్ చూస్తామా? అంటే ఇంతకు ముందు ఆల్రెడీ చెప్పానండి. 22 అంటే వోల్టాలిటీ అనేది మళ్ళీ ఇప్పుడు మనం ప్రోగ్రామ్ స్టార్ట్ కి ముందు ఇప్పుడు కానీ గమనిస్తే మళ్ళీ బౌన్స్ అయింది నిఫ్టీ. ఇప్పుడు మైనస్ అనేది కాస్త చాలా స్ట్రాంగ్ మళ్ళీ అంటే ఈ వోల్టాలిటీ అనేది కంటిన్యూ అవుతుందండి. స్ట్రాంగ్ క్లోజర్ గా 22,400 ఆ లెవెల్లో ఉందండి. 400 నుంచి 450 ఆ లెవెల్స్ లో ఉంది. అది బ్రేక్ దాని ముందుకు వెళ్తేనే నిఫ్టీలో చాలా పెద్ద ఎత్తున షార్ట్ కవరింగ్ వచ్చి 400-500 పాయింట్స్ పెరగడానికి అవకాశం ఉంది. రైట్, కాల్ ఉన్నారండి, మాట్లాడదాం. హైదరాబాద్ నుంచి వెంకటేష్ గారు ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అడగండి. మేడం నమస్తే. మేడం నమస్తే, చెప్పండి. మేడం అదే డాబర్ ఇండియా 530లో తీసుకున్నా మేడం. హలో, ఎస్, ఓకే, చెప్పండి. డాబర్ ఇండియా 530లో తీసుకున్నా సార్. 2000 షేర్స్, అంటే ఒక 6 months టైం కి తీసుకున్నాను. 6 months కోసం తీసుకున్నారా? అవును సార్. ఒక చెప్పండి. అది పర్లేదా సార్, హోల్డ్ చేయొచ్చా లేకపోతే? పర్లేదండి. ఇవి ఇప్పుడు ఎఫ్ఎంసీజీ కంపెనీస్ అన్ని కూడా ఎలా ఉంటాయంటే స్లోగా ఉంటాయండి. మీకు ఇక్కడ నుంచి అద్భుతాలు జరిగిపోయి మల్టీ వ్యాగర్స్ అయిపోయి అట్లా ఉండవు. అట్లనే మరి పొద్దున మార్కెట్ పడుతున్నా కూడా వీటిలో పెద్ద డౌన్ సైడ్ రిస్క్ ఎక్కువ ఉండదు. పర్లేదండి, ఓకే. రీసెంట్ గా నెంబర్స్ తర్వాత ఈ స్టాక్ లో కొంచెం డిప్ అనేది వచ్చింది. నెంబర్స్ కూడా నెంబర్స్ అంటే రిజల్ట్స్ కూడా బాగానే ఉన్నాయి, పర్లేదు. మీరు షార్ట్ వ్యూతో ఏంటంటే చూసుకొని ఒక 2-3%, 5-6% అట్లా ట్రేడింగ్ పరంగా అయితే 5-6% లో ఎగ్జిట్ తీసుకోండి. అట్లా కాదు నేను ఒక 2-3 ఏళ్ళు ఉంచుతానంటే ఉంచండి. రైట్, కర్నూలు నుంచి కాల్ ఉన్నారండి. హలో గోపాలరావు గారు, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం నాకు ఒకటి అదాని పవర్, అదాని టోటల్ గ్యాస్ ఈ రేట్ లో తీసుకోవచ్చునా? ఒకటి. నెంబర్ 1. నెంబర్ 2, ఎస్కార్స్ కూడా నా దగ్గర ఉన్నాయి మేడం, అది ఇంకా హోల్డ్ చేయమంటారా మాన్సూన్ సైట్ వరకు? ఓకే అండి. అదాని పవర్ గురించి అడిగారు. ఫ్రెష్ గా తీసుకోవాలి అంటే ఓకే. నేను ఓవరాల్ గా అదాని గ్రూప్ స్టాక్స్ కి వద్దని చెప్తాను. కాకపోతే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో కానీ గమనిస్తే మళ్ళీ ఇప్పుడున్న సెంట్రల్ గవర్నమెంట్ లో ఇప్పుడున్న గవర్నమెంటే ఫామ్ అవుతుంది.
సో దాని సెంటిమెంట్ అంటే దాని ఎట్లా ఉంటుందంటే స్టాక్ మార్కెట్ లో ఈ గవర్నమెంట్ మళ్ళీ వస్తుంది కదా అంటే దానికి సంబంధించిన కొన్ని కంపెనీస్ పెరుగుతూ ఉంటాయి. అందులో భాగంగా అదాని పవర్ ఇంకా పెరగడానికి అవకాశం ఉంటుందండి. సో మీరు ట్రేడింగ్ పరంగా ఇప్పుడు కొనేసి ఒక మళ్ళీ ఎలక్షన్స్ కు ముందు ప్రాఫిట్ బుక్ చేసుకుంటే అది మీ ఇష్టము, చేసుకోవచ్చు. బట్ నేనైతే అదాని గ్రూప్ ని నేను అవాయిడ్ చేయమంటాను. బట్ పెరుగుతుందండి అదానిలో అదాని గ్రూప్ లో అదాని పవర్ ఒకటి, అదాని పోర్ట్స్ ఒకటి, రెండు కూడా ఉన్న వాటిలో పర్లేదు. సో అది తర్వాత ఇంకో ప్రశ్న ఏంటి, ఎస్కార్ట్స్ గురించి అడిగారు. ఎస్కార్ట్స్ అనేది మీరు మనకి ఇప్పుడు మాన్సూన్ కదా, లాస్ట్ ఇయర్ మాన్సూన్ బాగలేదు. సో ఈసారి మాన్సూన్ బాగుండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 90% నార్మల్ ఆర్ అబోవ్ నార్మల్ కూడా రావచ్చు అనిపిస్తుంది మనకి. అంటే ప్లస్ ఎట్ ది సేమ్ టైం మెట్ డిపార్ట్మెంట్ కూడా ఆ విధంగా ప్రెడిక్ట్ చేస్తుంది కాబట్టి కొన్ని రోజులు ఉంచండి. రైట్, మరో కాల్ ఉన్నారండి విజయవాడ నుంచి. శర్మ గారు నమస్తే అండి, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్కారం అండి. హట్కో రాడికో కలిసి రెండు ప్రాఫిట్ లో ఉన్నాం సార్, ఇంకా వెయిట్ చేయొచ్చండి, నేను ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? రాడికో కైతాన్ ఇది కంప్లీట్ గా ఇన్వెస్ట్మెంట్ స్టాక్ అవుతుందండి. మంచి మనకి లిక్కర్ కంపెనీస్ లో కానీ గమనిస్తే ఇది ఎవరెక్కడ కొన్నా కూడా అందరికి మంచి రిటర్న్ ఇచ్చుకుంటూ పోతున్న కంపెనీ. సో ఉంచొచ్చు అండి, లాంగ్ టర్మ్ కంటిన్యూ చేయొచ్చు. అయితే మార్కెట్ లో పడితే అన్ని పడతాయండి, ఇది కూడా 10% 15% పడవచ్చు, అంతకు మించి భారీ కరెక్షన్ అయితే ఉండదు. రాడికో కైతాన్ ఒక ప్యూర్ ఇన్వెస్ట్మెంట్ స్టాక్. హట్కో అయితే మాత్రం మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవడం బెటర్. అంటే ఈ రోజు అని కాకుండా చూడండి, ఈ 15-20 రోజులు ఒక ఎలక్షన్స్ కు ముందు మీరు కొంచెం హట్కోలో ప్రాఫిట్ బుక్ చేసుకోండి. రైట్ రైట్. జశ్వంత్ గారు ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? టాటా మోటార్స్ అండి. టాటా మోటార్స్ అంటే బాగా తగ్గిందిగా, కొనొచ్చా అని. టాటా మోటార్స్ కొంచెం ఆగండి, నెంబర్స్ తర్వాత షార్ప్ గా ఇందులో మనకి డౌన్ ట్రెండ్ చూసాము. ఇంకొన్ని రోజులు స్టాక్ అట్లీస్ట్ ఒక 2-3 నెలలు ఇమీడియట్ గా పెరిగిపోయే అవకాశాలు ఉండవు. అంటే సస్టైన్డ్ అప్ ట్రెండ్ అయితే ఉండదండి. నేను కూడా 900 కూడా బ్రేక్ అవుతుంది. స్లోగా స్టాక్ అయితే వీక్ అయింది, సరే స్లోగా ఫాస్ట్ గా వీక్ అయింది, ఇంకా స్లోగా ఇంకా మరింత వీక్ కావచ్చు. ఇప్పటికిప్పుడే మీరు కొనాల్సిన అవసరం, కొంచెం ఆగండి. రైట్. కాలర్ మా అడిగినట్లు టాటా మోటార్ షేర్స్ అసలు ఎందుకు పడిపోతున్నాయి అంటారు సార్? ఈ మధ్య చూస్తున్నాం అది ఎందుకు, దానికి ముందు బాగా పెరిగిందండి. ఇప్పుడు మనకి కోవిడ్ టైం టాటా మోటార్స్ కానీ గమనిస్తే దగ్గర 100 రూపీస్ బిలో కూడా వచ్చింది. సో అక్కడి నుంచి 1000కి వెళ్ళింది. ఎన్ని రేట్లు పెరిగింది? ఒక మనకి 4 years లో భారీగా పెరిగింది. అంటే పెరిగింది పడాలని కాదు కానీ చెప్తున్నాం. స్టాక్ మార్కెట్ లో పెరగడం పడడం ఇది రోజు ఉండే కార్యక్రమమే. మనం పెరిగిన తర్వాత ఎందుకు పెరిగింది అనుకుంటాం, పడిన తర్వాత ఎందుకు పడింది అనుకుంటాం. అట్లా కాకుండా ఓవరాల్ ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా మీరు చూడాలి అంటే మనం చూసే విధానం వేరేగా ఉండాలి. సో నెంబర్స్ పరంగా మొన్న ఓకే అంత అద్భుతంగా వచ్చే అయితే అనుకోలేము. కొంచెం ఇక్కడ నుంచి అయితే కొంచెం స్టాక్ కొంచెం కిందకి రావచ్చు అండి. రైట్, కాలర్ ఉన్నారని మాట్లాడదామండి. అనంతపురం నుంచి శివశంకర్ గారు దేని గురించి తెలుసుకోవాలంటున్నారు అనుకుంటున్నారు? ఏ స్టాక్స్ గురించి? మేడం గుడ్ ఆఫ్టర్నూన్. మేడం గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. మేడం మోర్పెన్ ల్యాబ్స్ 44 లో బై చేశాను మేడం. ఓకే, మోర్పెన్ ల్యాబ్స్ 44 లో బై చేసాం. హోల్డ్ చేయాలన్నా సేల్ చేయాలన్నా మేడం సార్ కనుక్కున్నాం. ఓకే, ప్రస్తుతానికి మోర్పెన్ ల్యాబ్స్ ఉంచండి. ఇంకా రిజల్ట్స్ మనకి ఇది అనౌన్స్ చేయలేదు. సో ఉంచండి, మోర్పెన్ మీద లాంగ్ టర్మ్ నేను పాజిటివ్ గానే ఉన్నా. మధ్యలో పడచ్చు, బేస్ గా ఉంటాయి మార్కెట్ లో కరెక్షన్స్ అనేది ఉంటాయి. బట్ ఓవరాల్ గా మీరు మీ వ్యూ ఒక 2-3 ఏళ్ళ ఉద్దేశం ఉంటే ఉంచండి. అట్ ద సేమ్ టైం ఎప్పటికప్పుడు నెంబర్స్ మనం బేరీజ్ వేసుకోవాలి. ప్రస్తుతానికి అయితే ఉంచండి. రైట్ సార్, మార్కెట్ కన్సాలిడేట్ చూస్తున్నాం అంటే ఫర్దర్ డైరెక్షన్స్ ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత ఉండొచ్చు అనుకుంటారా? బిఫోరే ఉండే అవకాశం ఉందంటారా? బ్రేక్ అంటే ఎలక్షన్స్ తర్వాత ఏదర్ సైడ్ ఇప్పుడు ఒకటి ఎలక్షన్స్ ఉంది కాబట్టి అది అంటున్నాం కాబట్టి ఎలక్షన్స్ తర్వాత కూడా మార్కెట్స్ అంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఎలక్షన్స్ రిజల్ట్స్ ఉన్నాయి, దాని గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటుంది. వన్స్ ఎలక్షన్స్ రిజల్ట్స్ మనకి బయటకు వచ్చిన తర్వాత ఇంకా అదే క్షణం నుంచి మార్కెట్స్ దాని గురించి మర్చిపోతుందండి. అదే రోజు నీ జర్క్ రియాక్షన్ ఒక కిందకి వెళ్ళడము లేక పైకి వెళ్ళడం ఏదో ఒక మూవ్ అనేది ఉంటుంది. అంటే రిజల్ట్స్ బట్టి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీకి బ్రహ్మాండమైన మెజారిటీ వచ్చింది అనుకుంటే బాగా మార్కెట్స్ ముందుకు వెళ్ళవచ్చు. అది అంతా ఒక 1 month అంతే. మళ్ళీ దాని తర్వాత అబేస్ గా
మళ్ళీ యాజ్ యూజువల్ గ్లోబల్ క్యూస్, తర్వాత నెంబర్స్, ఎఫ్ఐస్ ఇవన్నీ ఉంటాయి. ఒకవేళ నెంబర్స్ కొంచెం తగ్గితే కొంచెం ఒక 4-5 పాయింట్లు డిప్ రావచ్చు, అంతేనండి జరిగేది. కాకపోతే అంటే మనకి ఎక్కువ స్పెక్యులేషన్ ఉంటుంది, ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి. ఎందుకంటే ఇప్పుడు ఆపోజిట్ వేరే స్ట్రాంగ్ పార్టీ ఉండి సపోజ్ వేరే కాంగ్రెస్ లాంటి గవర్నమెంట్ వస్తుంది అని అంటే అది రావచ్చు ఇది రావచ్చు అని అట్లా 50-50% ఉంటే అప్పుడు మనకి ఏంటంటే మనకు తెలియదు కాబట్టి కాంగ్రెస్ సపోజ్ బీజేపీ వస్తుంది అనుకుంటే కాంగ్రెస్ వచ్చింది అనుకోండి అప్పుడు భారీ కరెక్షన్ ఉంటుంది. బట్ అటువంటి పరిస్థితులు ఇప్పుడు లేవు కాబట్టి మనకి అదేంటంటే ఆ ఈవెంట్ తర్వాత అది పెద్ద దాని మార్కెట్స్ పెద్ద పట్టించుకోవు. కాకపోతే ఈ ఇయర్ అంతా కూడా మార్కెట్స్ వోలటాలిటీ ఉంటాయి. నేను అనుకోవడం 2024 ఇయర్ మొత్తానికి మార్కెట్స్ లో ఇప్పుడున్న వోలటాలిటీ మనం చూస్తున్నాము, అది కొనసాగవచ్చు. రైట్, కాల్ ఉన్నారు మాట్లాడదామండి కడప నుంచి. నమస్తే ఈశ్వర్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే అండి. యాక్చువల్ గా జీన్ స్టాక్స్ ఉన్నాయి, 2500 ఉన్నాయండి. ఇంతకుముందు యాక్చువల్ గా 240 దగ్గర కొనుక్కున్నాను. దాన్ని కన్సాలిడేట్ చేసుకుని యావరేజ్ చేసుకోవడం వల్ల ప్రెసెంట్ 170 అట్లుందండి ప్రజెంట్ జీల్ వచ్చేసి. బట్ 2500 స్టాక్స్ ఉన్నాయి. నేను ప్రజెంట్ వాటిని హోల్డ్ చేసుకోవచ్చా, లేకపోతే ఎన్ని రోజులకు అది కవర్ కావచ్చు అని చెప్పి అనుకోవచ్చు అని చెప్పి. ఏ స్టాక్ అండి? జీల్ అండి. జీ ఎంటర్టైన్మెంట్. జీ ఎంటర్టైన్మెంట్స్ అండి, జీల్. మీరు ఎవరు చెప్పారు, ఎందుకు కొన్నారండి? యాక్చువల్ గా అప్పుడు బానే ఉన్నారని చెప్పి వేరే ఫ్రెండ్ చెప్పడం వల్ల తీసుకున్నామండి అవి. మీరు 2500 షేర్లు కొన్నారు. ఓకే, మీరు అసలు ఏ ఉద్దేశంతో నేను పదే చెప్తూ ఉంటానండి, మీడియాని మీరు ఆలోచించండి. ఒకప్పుడుకి ఇప్పటికి పరిస్థితులు ఎలా ఉన్నాయో ఆలోచించండి. ఒకప్పుడు మీరు ట్రెడిషనల్ గా న్యూస్ చూడాలంటే 7 o'clock న్యూస్ చూడడము, 9 o'clock న్యూస్ చూడడము జరుగుతుండేది. ఇప్పుడు ఆ విధంగా ఉందా అండి? లేదు కదా. అంటే మీరు బిజినెస్ జీ ఎంటర్టైన్మెంట్ దేంట్లో ఉంది, ఏం చేస్తారు వాళ్ళు? మీడియా అనేది చాలా కష్టం అండి సస్టైన్ చేసుకోవడం. ప్లస్ ఇంకోటి జీలో ఇవన్నీ పక్కన పెట్టండి, జీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవన్నీ ప్రమోట్ చేసిన సుభాష్ చంద్ర బయటకు వెళ్ళిపోయి ఇంకెవరికి చెప్పుకుంటూ పోతుంటే చాలా పెద్ద ఇష్యూస్ ఉన్నాయి. సో ఇవన్నీ మీరు రాంగ్ గైడెన్స్ అండి. ఎవరు చెప్పారో ఏంటో కానీ మళ్ళీ రాదండి. మీరు యావరేజ్ చేసుకోవడం ఉపయోగం ఏముంది చెప్పండి? బిజినెస్ లేదు, బిజినెస్ పరంగా గ్రోత్ లేదు, తర్వాత అలిగేషన్స్ ఉన్నాయి, చాలా కేసులు చాలా ఉన్నాయండి. ఇటువంటి రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నీ తట్టుకొని ముందుకు వెళ్దు కదా. ప్లస్ మీడియా అనేది ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఉన్న నెట్లో సన్ టీవీ ఒకటి పర్లేదు, దాన్ని కూడా ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు మనం. ఎందుకు అంటే రీజన్ ఏంటి అంటే మీడియాకి ఫ్యూచర్ ఉండదు. అది